గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనసేన టీడీపీ ఏ రోజైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయో అప్పుడు జనరల్ గా జనాలు అందరూ చెప్పింది ఏంటంటే, అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా నేను చెప్పింది ఏంటంటే, వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకునే కారణం ఒకటే ఒకటి ఏంటంటే ఎలక్షనీరింగ్ సుజావుగా సాగుతుందని. ఎలక్షన్ లో ఫ్రీ ఎటువంటి అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న వ్యవస్థలన్నింటినీ వీళ్ళు విడిపించి మంచిగా న్యాయబద్ధమైన ఎన్నికలు జరుగుతాయని. అందుకే అని అనుకున్నారు. అందుకే అందరూ కూడా చెప్పింది ఏంటంటే, వీళ్ళు రౌడీ మామూలు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం జనసేన నుంచి రౌడీ మామూలు వసూలు చేశారు. ఆ రౌడీ మామూలు ఏంటంటే ఒక 6 ఎంపీ సీట్లు, ఒక 8 ఎమ్మెల్యే సీట్లు ఎన్నో తీసుకున్నారు అని. ఆ, కానీ వీళ్ళు రౌడీ మామూలు అయితే బాగానే లాగారు కానీ ఆ రౌడీజం ఎక్కడ చూపిస్తున్నట్లేదు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద రౌడీ దగ్గర లొంగిపోయారేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిఎస్ గారిని వీళ్ళని కానీ మిగతా గవర్నమెంట్ ఆఫీసర్ని ఎవరిని కూడా పెద్ద మార్చలేదు. ఒకవేళ మార్చినా అవును. సరే మళ్ళా అంతకన్నా జగన్ కి లోపాయికారిగా పనిచేసే వాళ్ళని వేశారని చెప్పి ఒక బొగ్గొట్ట అనమాట. సో అవును. ఇలాంటప్పుడు ఇంకా ఫేర్ ఎలక్షన్ జరుగుతుందని ఎలా అనుకుంటాము? అలాగే ఆల్రెడీ నెగిటివిటీ ఎంతో మూటగట్టుకున్న బీజేపీతో తెలుగుదేశం జనసేన ఇప్పుడు కూటమి కూడా వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా అని. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు టీడీపీ పార్టీ గాని జనసేన గాని శ్రీరామ రక్ష లాంటిది. ప్రజల్లో గూడు కట్టుకున్న ఆ వ్యతిరేకతను టీడీపీ గాని జనసేన గాని ఆకట్టుకోవటం అనే విషయంలోనే ఇప్పుడు వాళ్ళ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఇక బీజేపీ ఎలక్షనీరింగ్ ఆ విషయాన్ని చూస్తే మరి చంద్రబాబు నాయుడు గాని జనసేన పవన్ కళ్యాణ్ గాని ఎందుకు ఆశపడ్డారో ఎలా ఆశపడ్డారో మనకి తెలియదు. చిలకలూరుపేట సభలో నరేంద్ర మోడీ క్రిస్టల్ క్లియర్ గా ఒక్క మాట అయితే చెప్పేశాడు. మేము ఇంకా జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాం. టీడీపీ జనసేన కూటమితో ఉన్నప్పటికీ గాను మా చూపంతా జగన్మోహన్ రెడ్డి మీదే అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయేటట్టు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా అనలేదు. అదే రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయ్యాడు. అయ్యి 100 రోజులు కూడా కాల. అయినా సబ్బెట్టగానే సభలో జగన్ రేవంత్ రెడ్డి కూడా చురకలంటించాడు. మరి జగన్మోహన్ రెడ్డి అయిపోవస్తుంది టర్మ్ 5 సంవత్సరాలు అయిపోవస్తుంది. దానికి ముందు ఈ అమిత్ షా కూడా వచ్చి రాజమండ్రిలోనో తిరుపతిలోనో సభ్యెట్టిన చోట జగన్మోహన్ రెడ్డిని అడ్డమైన తిట్లని తిట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆయన మీద ఏమి కేసులు కానీ ఏమి రాలా. అదే కేజ్రీవాల్ మీద అయితే లెక్కర కుంభకోణం అని తీసి ఆ లెక్కల కుంభకోణంలో కవితను కూడా దాన్ని ఇరికిచ్చి ఇద్దరికి ఒకటే 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టుగా దాన్ని బీఆర్ఎస్ పార్టీలను దీన్ని నాశనం చేయడానికి ఒక స్కెచ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనలేదు నరేంద్ర మోడీ ఒక మాట? కేరళ పోయి పినరాయి విజయాన్ని తిట్టాడా? కర్ణాటక పోయి సిద్ధరామయ్యని తిట్టాడా? మరి చెన్నై పోయి తెలంగాణ పోయి రేవంత్ రెడ్డిని తిట్టాడా? మరి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిలో ఏమొచ్చింది? ఎందుకు తిట్టలేదు? ఒక్క మాట ఎందుకు అనలేదు? భ్రష్టాచార్ జగన్మోహన్ రెడ్డి అని కూడా అనలా. మంత్రులు అన్నాడు భ్రష్టాచార్ మంత్రి వర్గాన్ని. ఎందుకు మంత్రివర్గం భ్రష్టాచారం అయితే జగన్మోహన్ రెడ్డి కాడా అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాదు, అక్కడ రేవంత్ రెడ్డిని తిడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టాల్సిందే. మరి ఇక ఎలక్షనీరింగ్ సజావుగా జరుగుతుంది అని ఆశ పెట్టుకునే టీడీపీ జనసేన కూటమి కట్టింది అని అంటే ఆ సజావుగా జరగటానికి ఉన్న ఏ ఈ ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ ని వాళ్ళు చెయ్యరు అని నిర్ణయించుకున్న తర్వాతనే వీళ్ళు వాళ్ళతో జట్టు కట్టారు అనేది నా ప్రగాఢ విశ్వాసం. కాకపోతే జనాల్లో ఏ ఏ భావన అయితే కలుగుతుందో ఆ భావనని తీసేయటం కోసం అయినా అయ్యుండొచ్చు. లేదు ఎటువంటి అరెస్ట్ ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన సమయంలో కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అలాంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఇంకొకసారి అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే మరి నారా లోకేష్ ఏమి దాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడు అనేది మొన్న మనం చూసాం. ఒకంత ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్ అంతా ధైర్యంగానే ఉన్నప్పటికీ నారా లోకేష్ లో ఎక్కడో నాకైతే భయం కనిపించింది. అరెస్టు తాలూకు భయం లోకేష్ లో ఉందని నేను అనుకుంటున్నాను. నా నా పర్సనల్ వ్యూ లోకే పాయింట్ ఆఫ్ ప్రకారంగా. లోకేష్ చంద్రబాబు ఇద్దరిలోనే కనబడింది అది. లోకేష్ ఏంటి? చంద్రబాబు లోకేష్ చంద్రబాబు ఇద్దరిలోనే కనబడింది అది. ఆ ఇద్దరిలోనూ కనపడింది. అందుకనే పొత్తు పెట్టుకున్నారు. మరొకసారి అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం అనేది మాత్రం అనుకోదగిన మాటే అది. కేవలం దానికోసమే వాళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అనేది. ఇక జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళు సఖ్యంగా ఉంటారు అని అనుకున్నా ఏమైనా గాని ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది.
అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మనకి బాగా ఫెచ్చింగ్ గానే ఉంది. దాన్ని మాత్రం ఈ బీజేపీ గాని, జగన్మోహన్ రెడ్డి గాని, నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని ఎవరు తుడిచిపెట్టలేరు. కాబట్టి మన గెలుపు ఓటములు ప్రజల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలను నమ్ముకొని వాళ్ళు ధైర్యంగా దిగారు. అంతే తప్ప ఈ బీజేపీను నమ్ముకునో లేకపోతే నరేంద్ర మోడీనో అమిత్ షా నమ్ముకునో దిగలేదు. ఇక సిఎస్ ని డీజీపీని మార్చాలి అని ప్రజల్లోంచి కానీ విపక్షాల్లోంచి వస్తున్న భావనతో కూడా ఈరోజు బీజేపీ బ్లేమ్ అవడం మొదలు పెట్టింది. దేశంలోనే ఎక్కడా జరగనన్ని బదలాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినా కూడా ఏమాత్రం జరగనట్టుగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. 3 ఐఏఎస్లు అంటే కలెక్టర్ని, ఒక ఐజీ ఐపీఎస్ ని, ఒక 5 ఎస్పీలు ఐపీఎస్ ని బదలాయింపు చేశారు. దీంతో పాటుగా మొన్ననే సిట్టు రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా అస్సాం పంపించడం జరిగింది. అంటే 10 బదలాయింపులు జరిగినా కూడా ఇప్పుడు ఈ 5 ఎస్పీలను నియమించే దాంట్లో మళ్ళీ సర్వాధికారాలు తీసుకెళ్లి సిఎస్ డీజీపీ చేతుల్లోనే పెట్టారు. అందుకనే విపక్షాలు వీళ్ళిద్దరిని మార్చండి అంటున్నా. ఎలక్షన్ నామినేషన్ టైం దగ్గరకు వస్తున్నా కూడా ఇంకా మార్చబడలేదు అనంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక ఫెచ్చింగ్ చేసి పెట్టడానికే వీళ్ళు చూస్తూ ఉన్నారనేది మాత్రం అర్థం అవుతుంది. అసలు బీజేపీకి ఇక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినా కూడా పట్టుబట్టి మరి 6 ఎంపీ సీట్లు ఎందుకు తీసుకున్నారు అనంటే ఈ 6 ఎంపీ సీట్లకి 6టికి 6 గాను మొత్తం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడం కోసమే అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక వాదన ఉంది. జగన్మోహన్ రెడ్డి తాను సొంతగా 5-6 గెలవగలిగితే ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 5-6 ఆయనకి హెల్ప్ అయితే ఉన్న 25 సీట్లలో సగానికి సగం, ఇటు టీడీపీకి సగం, అటు వైసీపీకి సగం వస్తే మాకు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళే, అందుకని మేము జగన్మోహన్ రెడ్డిని ఏం చేయమని మళ్ళీ కొన్ని సన్నాయి నొక్కులు నొక్కొచ్చు. స్టేట్ లో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకే వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి హవా నడపాలి అని అంటే ఆయనకి సగానికి సగం సీట్లు రావాల్సిన అవసరం ఉంది. ఆ విషయానికే బీజేపీ వీళ్ళ దగ్గర టికెట్లు తీసుకొని వీళ్ళతో కలిసి అవి జగన్మోహన్ రెడ్డికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వచ్చి కలవలేదు, 6 మరి టీడీపీ దగ్గరే ఉంటాయి. మరి ఏమన్నా పోతే 2-3 జనసేనకి ఇప్పుడు ఆల్రెడీ 2 ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంకో 2 ఇస్తారు, 4. అంటే ఒక 20-21 సీట్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అందులో 18-19 గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు బీజేపీ 6 తీసుకుంటే 6టికి 6 మొత్తం ఒక్కటి కూడా గెలవకుండా మొత్తానికి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాయి. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో ఇప్పుడు కడప లాంటివి కానీ కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించగలిగి 5-6 ఆయనకి వస్తే సగం సీట్లు వస్తాయి. అప్పుడు పైన కేంద్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఆయనకి సగం సీట్లు ఆయన చేతిలో పెట్టాలి వీళ్ళు. అప్పటికి చంద్రబాబు నాయుడు కూడా ఏం మాట్లాడకుండా ఉంటాడు. అది వాళ్ళ ప్లాన్. ఎంత దురుద్దేశం లోపల ఉంది అనేది మనకు అంచనా అందుతుంది కదా. మరి ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ తోటి పొత్తెందుకు పెట్టుకున్నారనే దానికి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. బీజేపీ కూడా పొత్తెందుకు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉపయోగపడే ప్రయత్నాలు చేస్తుందనే దానికి క్లారిఫికేషన్ వచ్చింది. ఇక ఈ పొత్తులో ఏమి నిజాయితీ ఉందని మీరు నమ్ముతారు, నేను నమ్ముతాను, ప్రజలు ఎలా నమ్ముతారు? కాకపోతే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలు బాగా గట్టిగా అవగతం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి అవసరమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిర్ణయించుకున్నారు. కాబట్టి రేపు తెలుగుదేశం గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. అవును, డెఫినెట్ గా ఈసారి మాత్రం మోడీ గారు లేకపోతే బీజేపీ కూడా కంపల్సరీ చంద్రబాబు గారిని దెబ్బతీయాలనే చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. అందులో ఏ రోజైతే నరసాపురం ఎంపీ సీటు కనుక వీళ్ళు రాజకీయం చేశారో ఆ రోజే ప్రజలకు తెలిసిపోయింది మోడీ జగన్ ఇంకా తొత్తుల్లాగానే ఉన్నారు, ఇద్దరు పొత్తుల్లోనే అనధికారి పొత్తుల్లోనే ఉన్నారు అని. సో డెఫినెట్ గా వీళ్ళ మాత్రం జనాలకి ఆ క్లారిటీ మాత్రం బాగా వచ్చేసింది. కాకపోతే జగన్ మీద ఉన్న వ్యతిరేకత మాత్రం కంపల్సరీ ఈ రోజు చంద్రబాబు గారికి పాజిటివ్ గానే అవుతుంది. చూద్దాం సార్. డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్స్ లో తెలుగుదేశం అన్ని సీట్లు గెలిచి, జనసేన కొన్ని సీట్లు గెలిచి, బీజేపీ కనుక అన్ని ఓడిపోతే మాత్రం అప్పటికన్నా బీజేపీ వాళ్ళకి బుద్ధి వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.